మన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం మీ అందరికీ శుభములు. మరొకసారి దేవుని నామంలోకి మహిమ కలిగినట్లుగాను మనందరం దేవుని స్తుతిస్తాం. గుడ్ మార్నింగ్ టు ఎవరీబడి. మరి క్రైస్తవులకి ఈ రోజున ఏ పరిస్థితిలో ఉన్నారు, ఎంత ఆందోళనలో ఉన్నారు, మరి ప్రపంచంలో ఏం జరుగుతున్నదో మరి అందరికీ తెలుసు. మననే వరల్డ్స్ వెల్ఫేర్ క్రిస్టియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఎంతో దీర్ఘంగా ప్రార్థన చేస్తూ మణిపూర్లో జరిగినటువంటి సంఘటనల గురించి మరి ఆయన ఎంతగానో బాధపడుతూ మరి ప్రార్థన చేశారు. ఈ రోజుల్లో మరి దేవుని బిడ్డలకు ఒక గొప్ప నిరీక్షణ ఉండాలి. ఆయనందు విశ్వాసం ఉంచి ఆయనను అనుసరించితే మనకు మన సురక్షిత రక్షణ, మరి దిగుళ్ళ ఆందోళన నుంచి గొప్ప విడుదల కలుగుతుంది. ఈ రోజులో చూస్తే మనుషులు ఎంతో చింతాక్రాంతులైపోతున్నారు. టెన్షన్, ఆందోళన, దిగులు, భయము, ప్రమాదంలో ఉన్నామనేటువంటి ఒక భద్రత లేదనేటువంటి ఒక బాధతో మరి సురక్షత కోసము, రక్షణ కోసం పరుగులెడుతున్నారు. ఆ సురక్షత, రక్షణ ఎక్కడ దొరుకుతుందంటే యెహోవా సన్నిధిలో, యేసయ్య దగ్గర మాత్రమే దొరుకుతుంది. యెహోవా నామము బలమైన దుర్గం అంటారు. ఆయన నామము ఎంతో బలమైనటువంటి దుర్గము. నీతిమంతుడు ఆ యొక్క దుర్గంలోని పరిగెడటానికి, సురక్షిత కొరకు ఎప్పుడు ఉండాలని ఆశతో మరి నిరీక్షణతో పరిగెడుతూ ఉంటాడు. క్రైస్తవులు అనేటువంటి మనము ఈ రోజుల్లో ఎంతో చింతాక్రాంతులతో ఉన్నప్పుడు మరి మనం ఒకటి గుర్తు చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో మాథ్యూ 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయంలో ఎంతో తేటగా ఆయన శిష్యులకి తెలియపరుస్తారు. చింతపడకుడి, దిగులు పడకుడి. ఈ యొక్క ప్రపంచంలో అనేక రకమైన బాధలు, దిగుళ్ళు, ఇబ్బందులు ఉంటాయి, కానీ మరి ఆయన వద్దకు రమ్మంటున్నాడు. ఆయన వద్దకు వస్తే ఈ చింతలన్నీ కూడా పటాపంచలే తొలగిపోతూ ఉంటాయి. ఎంతో ఎంతో మరి మనం విశ్వాసంతో మరి చింతలను జయించాలంటే మరి ప్రభు ఇచ్చినటువంటి వాక్యాల్లో మనం కొన్ని 7 మాటలు చూసుకుందాం. చింతలను జయించుటకు ముఖ్యమైన ప్రముఖమైన 7 సూత్రాలు. దాని గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ప్రతి ఒక్క కుటుంబంలోనూ, ప్రతి ఒక్క విశ్వాసంలోనూ చింత అనేది లేకుండా ఎవరికి లేదు. ఈరోజు ఎలా జరుగుతుంది, మరి రేపటి దినం ఎలా ఉంటుంది అని ప్రతి ఒక్కరికి చింత, ఆందోళన, భయము, ప్రమాదం. మరి పిచ్చుకలు చూడండి, అవేమనుకుంటే చిన్న జీవి, మరి రేపటి గురించి చింతపడబోయి. మమ్మల్ని సృష్టించినటువంటి మరి పరలోకపు తండ్రి ఉండగా మనకు ఎలా దిగులని అసలు అవి ఎంతగానో ధైర్యంగా ఉంటాయి. మరి పౌలు గారు కూడా తెస్సలోనికీయులకు రాస్తూ 1వ తెస్సలోనికీయులలో 4:13 క్లియర్గా అంటారు, మీరు ఇతరులు అలాగా దుఃఖపడకూడి, ఏడవకూడి. ఇతరులు ఏడుస్తారు, నిరీక్షణ లేని వారు. క్రైస్తవులు ఏడ అవసరం లేదు. క్రైస్తవులు ఇతరులాగా దుఃఖపడకూడదు, బాధపడకూడదు క్లియర్గా రాస్తుంటారు. మనం ఎందుకు ఇతరులాగా బాధపడాలి? ఆయన మీద మన భారం అంతా వేస్తే మనకి పరిష్కారం చూపిస్తాడు. ఆయన మీద మనం ఆనుకుని ఉంటే మనకి మరి సులువైన మార్గము చూపిస్తారు. అలాగే మరి పౌలు గారు కూడా మరి కొరింథీయులకు రాస్తూ అంటారు, లేని వారే ఉండు అంటాడు. మీరు ఎందుకు చింత లేని వారే ఆనందంగా ఉంటాడు అంటారు. మన బైబిల్లో చూసుకుంటే ఎన్నో ఈ మాథ్యూ 5, 6 అధ్యాయాలు చూస్తే ఎంతగానో చింత గురించి రాస్తుంటారు. చింత లేని వారా దేవుని రద్దకండి. ఆయన మనకి మరి బలమైన దుర్గమై ఉన్నాడు. ఆయన దుర్గంలోనికి మనం పరిగెడుతున్నట్టు మనకు సురక్షిత, రక్షత, మనకి ఎలాంటి ప్రమాదాలు ఉండవు అనమాట. అందుకని మనము బైబిల్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు చూద్దాం. మాథ్యూ 6:25 నుంచి 34 వరకు చూస్తే, మాథ్యూ అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ చూడండి, మనకి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణముల గురించి అయినను, ఏమి ధరించుకుందామని మీ దేహముల గురించి అయినను చింతింపకుడి. చూడండి, మనం ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం అనేటువంటి ఒక చింత అనేది వద్దంటున్నారు. ఆహారం కంటే ప్రాణమును, అది చూడండి, మనం ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం
వస్త్రము కంటే దేహము గొప్పది కదా. ఆకాశ పక్షులను చూడండి. ఆయన చూడు మరి ఎట్లా చెప్తున్నాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి ఏమి పని చేయవు, విత్తవు, పోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. చూడండి, పరలోకపు తండ్రి మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా. చక్కగాను ఆయన వివరిస్తున్నాను. మీరు ఎందుకు వరి అవుతున్నారు? మీలో ఎవడు చింతించటం వల్ల తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకోగలడు. చూడండి, మనం చింతిస్తాం వల్ల మూరుడు కానీ బాలుడి కానీ ఏమైనా ఎత్తు పెరుగుతుందా? ఏమవదు. వస్త్రములను గురించి మీరు చింతింపనేలా? అడవి పూలు ఎలాగో ఎదుగుచున్నవో ఆలోచించండి. అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒక దాని వలనైనా అలంకరింపబడలేదు. చూడండి, సొలొమోను రాజు కూడా అంత వైభవం ఉంది, కానీ ఆయనే అంటాడు, సొలొమోను రాజు గారు ప్రసంగి గ్రంథంలో ఏమంటారంటే ఈ అడవి పువ్వులకున్నటువంటి అలంకరణ లేదని. మరి 2 పిచ్చుకలు అనుకుంటాయంట, ఎందుకు ఈ యొక్క ప్రపంచంలో ఉన్న మానవులంతా ఇంతవరకు అయిపోతున్నారు? మనల్ని అందరూ సృష్టించినటువంటి పరలోకపు తండ్రి వాళ్ళకి లేరా? మనకి పరలోకపు తండ్రి ఉన్నట్టుగానే వాళ్ళకి లేరా అంటే అప్పుడు ఇంకో పిచ్చుక అంటదంట, ఏమో మనకున్నట్టుగానే పరలోకం ఉన్నటువంటి పరలోకపు తండ్రి వారికి లేరేమో, అందుకని అంత చింతాకాంత లేపటి గురించి. మనల్ని సృష్టించిన వాడు మనం ఏం తినాలో ఏం తాగాలని ఆయనకు తెలియదా? ఇంకో చూడంటారు, మన తలలో ఉన్న వెంట్రుకలన్నీ కూడా ఆయనకు తెలుసు అంటారు. ఎంత క్లియర్గానో రాస్తారు, ఎంత క్లియర్గానో. అందుకనే మనం రేపటి గురించి చింతించుటే కదా, రేపు ఎలా జరుగుతుందో మరి ప్రేయర్, రేపు ఏమైపోతుందో అని చింతపడకంటున్నాను. మీ చింత యావత్తును ఆయన మీద ఏమని ఎంత చక్కగానో మరి ఈ యొక్క క్లియర్గా మరీ చదవండి. 25 నుంచి 34 వరకు మ్యాథ్యూ 6లో ప్రతి ఒక్క విషయం ఎంతో తేటగా క్లియర్గా మనకి మరి అర్థమయ్యేలాగా యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం వెళ్ళినప్పుడు శిష్యులకు బోధిస్తారు. శిష్యులకి బోధించి చక్కగా చింత లేకుండా మరి ప్రార్థనతో ఈ చింతలన్నీ జయించమంటాడు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. చూడండి, ఆయన రాజ్యమును ఆయన నీతిని ఎతికితే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. అన్ని సమస్తం మనకు సమకూడి. చింతింపకూడదు. రేపటి గురించి ఏం చింత, ఎలా జరుగుతుందో, ఏమో మరి ఏమి తిందామా, ఏమి తాగుతామా, ఏమైపోతుందోనని. చూడు, కరోనా వచ్చింది, వెళ్ళిపోయింది. మరి ఆయన నమ్ముకుని ఆయన ఆనుకున్నవారు ఎంతమంది బ్రతికిలేరు, అందులో మనం ఒకడం కాదా? అందుకని మీరు రేపటి గురించి చింతించుకోండి. రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఏనాటికి అనాటికి చాలు. ఏనాటికి అలాంటికి చాలు. చూడండి, ఎంత చక్కగా తేటగా ఆయన మనకి వివరిస్తున్నాడు. వీటిలో మనం ముందుకెళ్ళి ఇంకా చూడాలనుకుంటే చాలా మరి విషయాలు ఉన్నాయి. మరి కీర్తనలు 145:15లో సర్వజీవుల కన్నులు నీ వైపే చూస్తున్నాయి, పక్షులు జంతువులు మరి దేవుని వైపు చూస్తున్నాయంట. చూడండి, మరి సర్వ జీవుల కన్నులు అంటే పురుగులు, మరి పిచ్చుకలు, జంతువులు, పక్షులు, సమస్త జీవులు అంటే అన్నిని ఎవరి వైపు చూస్తున్నాయి? తండ్రి అయిన యెహోవా వైపు చూస్తున్నాయి, దేవుని వైపు చూస్తున్నాయి. చూస్తున్నప్పుడు మానవుడు చూస్తున్నాడా? మానవుడు ఏం చేస్తున్నాడు? లోకం వైపు చూస్తున్నాడు. ఇవన్నీ కూడా దేవుని వైపు చూస్తున్నాయి. దేవుడు ఎలా ఉన్నాడు, దేవుడు మనకి అడిగితే ఇవ్వడా అని అవన్నీ ఆశ కలిగి నిరీక్షణతో మరి చూడండి, అవన్నీ జంతువులు, పక్షులు అన్నీ కూడా దేవుని వైపు చూస్తున్నాయి. మనం ఎవరి వైపు చూస్తున్నాం? మనం ఏమన్నా బాధపడుతున్నామా? మనము ఆయన తట్టు చూడాలి, ఆయన వైపు చూడాలి. సమస్త భారము, చింత యావత్తు ఆయన మీద ఏమంటున్నారు? మీరు ఆయన మీద వేయండి, ఆయన చూసుకుంటారు. ఎంత తేటగా రాస్తారు చూడండి అక్కడ. సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూస్తున్నాయి. మరి మన కన్నులు ఎటు చూస్తున్నాయి? మన కన్నులు లోకం వైపు చూస్తున్నాయా? మనం పరీక్షించుకోవాలి. మనం ఏ విధంగా ఉన్నాం? మనం సమస్య వచ్చినప్పుడు మరి ఆయన సన్నిధిలో మోకరించి గోజాడి మరి కన్నీటితో ప్రార్థన చేస్తున్నావా? అయ్యా, నాకు ఈ సమస్య ఉంది, ఈ దిగులు ఉంది, మరి ఈ చింత ఉన్నది, దీన్ని నేను ఎలా జయించాలి, నాకు భద్రత ఎక్కడ ఉంది, సురక్షణ లేదు అని మరి ఆయన అడగలుగుతున్నామా? ఎంతగానో మరి ఆ నోరు లేనటువంటి జీవులు చక్కగా మరి ఆయన మీద ఆధారపడి, అయ్యా నాకు ఈరోజు ఆహారం ఏనని మరి పిచ్చుకలు వస్తాయి బయటికి, పక్షులు,
ఆయన వైపు చూస్తుంటే నాకు ఆహారం ఎక్కడిస్తామని. మనం చూడలేదండి అన్నాడు. మరి ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. ఎన్ని వేల మందికి, లక్షల మందికి. వారందరూ ఆయన తట్టు చూశారు. ఆనాడు ఉన్నాయి మరి అవన్నీ. మనం కూడాను, మన కన్నులు కూడాను ఆయన తట్టు చూడాలి, ఆయనను ఆనుకుని ఉండాలి, ఆయనతో నడవాలి. అప్పుడు మనకు సమస్తమైనటువంటి ఈ కీడులు, మరి తర్వాత దిగుళ్ళు, భయాలు, చింతలు, ప్రమాదాలు అన్నీ కూడాను ఆయన చూసుకుంటారు. ఇప్పుడు చెప్పాను. తర్వాత మనం ఇంకా మనం క్లియర్గా వెళ్ళాలంటే మాథ్యూ 10:29 చూడండి ఒకసారి. మాథ్యూ 10:29, 33 వరకు. మాథ్యూ 10:29. రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడిన కదా, ఆయనను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలన పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు చూడండి, భిక్షుకులు మరి చూడు ఎంత ధైర్యంగా చెప్తున్నాయి. మన తలలో ఉన్న ప్రతి వెంట్రుక, ఎన్ని వెంట్రుకలు ఉన్నాయని తెలుసు అంట. వై టు వరీ, కీప్ ఆన్ ఫెయిత్ అని. వై టు వరీ ఎంత చక్కగా చెప్తున్నాయి చూడండి. మరి ఆ పిచ్చుకులు కూడా చక్కగా మరి ఆయన మీద ఆధారపడతాయి. మనం ఆయన్ని ఒప్పుకుంటే పరలోకమందు తండ్రి ముందు మనం కూడా నన్ను నమ్మినటువంటి విశ్వాసులైన ఆయన కూడా ఒప్పుకుంటారు. అందుకని మన చింత యావత్తు ఆయన మీద అయ్యాలి, మన సమస్యలన్నీ ఆయన మీద అయ్యాలి. అదేవిధంగా 1 కొరింథీ 9:9 కూడా అంటారు. చక్కని మాట ఉంటుంది అక్కడ చూడండి. చూడండి, కళ్ళం ఎందుకంటారు తెలుసా? అది కళ్ళంతో అంటే పనిచేస్తుంది. చేస్తూనే అక్కడ ఉన్నటువంటి అది తింటూ ఉంటుంది. అది కళ్ళకి పెట్టకూడదు. తర్వాత చూడమ్మా, 11 వరకు అని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలం మన కొరకు దీన్ని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట రాయబడిను. ఎలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళం త్రొక్కించువాడు పంటలో పాలు పొందునను ఆశతో త్రొక్కింపబడు. చూడండి, దున్నువాడు, విత్తువాడు, పోయేవాడు. చూడండి, వ్యవసాయదారు, రైతు, ఆయన ఆశ ఏంటి? నాకు మంచి పంట పండుతుంది, మంచి దిగుబడి వస్తుందని ఆశతో. మరి ఆశ అనేది లేకపోతే లాస్ట్లో వర్షాలు వచ్చేసి మునిగిపోయి కొట్టుకుపోయినా కానీ ఈ సంవత్సరం పోయి నేను మరుసటి రోజు వదిలేస్తాడా? మరలా ఆశ కలిగి మరి ఆయన కళ్ళం తొక్కిస్తాడు, ఆశ కలిగి విత్తుతాడు. మరి అలాగే మనకి ఆశ అనేది ఉండాలి. మనిషి ఆశాజీవుడు అంటారు కదా. ప్రతి ఒక్కడం కూడా మరి ఎద్దులు, పశువులు, గొర్రెలు వీటన్నిటికీ ఆయన శ్రద్ధ తీసుకుంటున్నాడు. మనుషులు ఎందుకు శ్రద్ధ తీసుకోడు? మన తలలో ఉన్న వెంట్రుకల నుండి తెలిసినటువంటి పరమ తండ్రికి మన గురించి, మన సమస్యల గురించి, మన చింతల గురించి, మన భయం గురించి, మన ఆందోళన గురించి ఆయన తెలియదా? అన్నీ తెలుసు ఆయనకి. ఒకటే మనం చేయవలసింది ఏంటంటే ఆయన సన్నిధికి వెళ్ళి మనము మోకాళ్ళలోని ప్రార్థన చేయాలి. మరి నేను 7 విషయాలు చెప్తాను అన్నాను కదా. 7 విషయాల్లో ఫస్ట్ది చింతించుట అనేది ఒక పాపం అంటున్నాడు. వరీ ఈజ్ ఎ సిన్. మీరు అంతగా చింతిస్తుంటే ఇంకా పాపం చేసిన వాళ్ళలాగా అయిపోతారంట. వరీ ఈజ్ ఎ సిన్ అన్నాడు దేవుడు. ఆజ్ఞను అతిక్రమించుటే పాపం అన్నారు. చూడండి, మనకి ఎంత చక్కగా ఇందులోనే ఉంది. మాథ్యూ 6 నిన్న చూసాం కదా, 31 ఉంటుంది. అన్యజనులు చింతిస్తున్నారు, ఏమి తిందామా, ఏమి తాగుదామా అని అనుకుంటారు. అన్యజనులు ఏమంటారు? ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరిస్తామా అనుకుంటారు. కానీ అట్లా ధరించకండి. మన ఆజ్ఞ ఇచ్చారు, ఆ ఆజ్ఞను అతిక్రమించకండి. మనం చెప్తాము ఆజ్ఞను అతిక్రమించుటే పాపం అన్నారు. వరీ ఈజ్ ఎ సిన్. మీరు వర్రీ పడకండి. వర్రీ పడటం వల్ల మీరు ఏమి సాధించలేరు. అన్యజనుల వల్ల చింతించకండి, ఐంధుల వల్ల చింతించకండి. మరి ఏమి తిందామా, ఏమి తాగుదామా అనేటువంటి బాధ ఉండకూడదు. చూడండి, పిచ్చుకులు ఎంత చిన్న జీవులు, చక్కగా వాటి మీద వాటన్నీ కూడాను ఆయన చుట్టూ చూస్తున్నవి ఆ కాలంలో. రెండవదికి వర్రీ ఈజ్ డిజోబీడియన్స్. చింతించుట అవిధేయత అన్నారు.
మనం చింతించు వల్ల ఏం లేదు, అదొక అవిధేయత లాంటిది. దాన్ని జయించాలి ప్రార్థనతో. చింతించుట మరి ఫిలిప్పీలకు రాసినటువంటి 4:6 చూడండి. 4:6 ఎంత చక్కగానో. ఐ థింక్ నిన్న పాస్టర్ గారు కూడా ఇదే మాట చెప్తున్నారు. దేనిని గూర్చి చింతపడకుడి, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేయాలంటున్నారు. ఐ థింక్ నిన్న కూడా సుధీర్ గారు చెప్పారు ఈ విషయం. ఫిలిప్పీ 4:6-9 వరకు చూడమ్మా. దేనిని గురించి చింతించుకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండని యెడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానం ఉంచుకునడి. చాలా థ్యాంక్ యూ. ఎంత తేటగా చెప్తున్నారు చూడండి, క్లియర్గా చెప్తున్నారు, మాట్లాడుతున్నారు, సూటిగా మాట్లాడుతున్నారు. దేనిని గురించి, దేనిని, నాట్ టు వర్రీ ఫర్ ఎనీథింగ్, డోంట్ వర్రీ. దేనిని గురించి మీరు చింతపడకూడి, ప్రతి విషయంలోనూ మనం ప్రార్థన కలిగి విజ్ఞాపన చేత కృతజ్ఞత కలిగి, అయ్యా మీరు ఇది చేశారని ఆయన థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. మీకు మంచి చేసినా థ్యాంక్స్ చెప్పండి, చెడు చేసినా ఆయనకి కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు ఆయనకి దేవుని తెలియపరచండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించినటువంటి దేవుని ఆ సమాధానం కదండి కావాల్సింది మనకి. ఈ రోజున సమాధానం లేక, ఆ నెమ్మది లేక, ఆ ఆనందం లేక ఎంత బాధపడుతున్నాం. మనకి ఎన్ని ఉన్నా అన్ని వ్యర్థం. ఆ సమాధానం ఎక్కడ దొరుకుతుందో ఆయన సన్నిధిలో. అట్టి సమాధానం కోసం మరి ఆ పక్షులు వాళ్ళ కనులు ఆయన తట్టు తిప్పి చూస్తున్నట్టు మన కనులు కూడా ఆయన తట్టు తిప్పి చూడాలి. ఫస్ట్ ఏమనుకున్నాం, చింతించుట పాపం అని చెప్పుకున్నాం. రెండవది చింతించుట అవిధేయత, డిసొబీడియన్స్. మూడవది చింతించుట అవిశ్వాసానికి మూలం అవుతుందంట. వర్రీ ఈజ్ అన్బిలీవింగ్నెస్. మనం ఇందాక చూసుకున్న 6వ అధ్యాయంలోని అక్కడే ఉంది. దాంట్లో క్లియర్గానే 6వ అధ్యాయం 26-31లో మధ్యలో క్లియర్గా మనకి ప్రభు అయినటువంటి దేవుడు చెప్తా ఉంటాడు. ఏమని? మీ అవిశ్వాసం పెరుగుతుంది, అది లీవ్ ద వర్రీ, లీవ్. మనం అన్బిలీవ్నెస్ పెరుగుతుంది. అలాంటి అన్బిలీవ్నెస్ ఉండాలంటే దేవుని సన్నిధిలో ఉంటే మనకి అవిశ్వాసం అనేది ఉండదు. చింతించుట. మరి 4వది బుద్ధిహీనత. మనకు బుద్ధి లేకపోతే పదే చింతిస్తూ ఉంటాం. పదే అదే దిగులు. ఒక చిన్న సంఘటన జరిగితే దాని గురించి పదే దాన్ని నెమరు వేసుకుని పదే దాన్ని జ్ఞాపకం చేసుకుని మన బుద్ధిహీనత అది, మన బుద్ధిహీనత. అందుకనే మనం నిమిషింతాయ అవుతా ఆయన మీద ఏమన్నాడు కదా. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఏం చేస్తాడండి? బుద్ధిహీనతో తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమంటాడు? అయ్యా నాకు వచ్చేది నాకు ఇచ్చేసే అంటాడు. ఏం జరుగుతుంది మనకు తెలుసు కదా. కథ అంతా మళ్ళీ నేరేట్ చేయాల్సిన అవసరం లేదు. పందులు తినే పొట్టు దగ్గరికి వెళ్ళి కూడా ఆయన ఉంటాడు. ఆయన అంటాడు ఒకసారి, నా బుద్ధిహీనత వల్ల నా తండ్రి నుంచి నేను దూరంగా వచ్చేసాను. బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడు? మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళాడు. బాధపడా, అయ్యా నీ పని వాళ్ళలో ఒక్కళ్ళగైనా నన్ను ఉంచయ్యా అని అంటాడు. మరి తండ్రి ఎలా చేస్తాడు? మన పరమ తండ్రి కూడా అంతే. ఆయన వద్దకు వెళ్తే ఏం చేస్తే తెలుసా? మనం హత్తుకుని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని మరి చేర్చుకుంటాడు. మనం ఆయన దగ్గరికి వెళదామా? మన కనులు ఆయన తట్టు తిప్పుతామా? ఈరోజు మనం పరీక్షించుకోవాలి. ఎవరికండి సమస్య లేనిది? మనకు దేవుడు కనీసం 2 పూటలు తినడానికి ఇచ్చారు. ఆ 2 పూటలు తినడానికి కూడా తిండి లేక వర్రీ అవుతున్నారు. కానీ పక్షులలో వర్రీ అవ్వట్లేదు. మా పరమ తండ్రి ఉన్నాడు అని ఆయన తట్టు చూస్తున్నాయి. ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి, కోటీశ్వరుల దగ్గర నుంచి, మినిస్టర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి వరీస్. మనకి ఇది మనకు నథింగ్ అండి. ఒక్కసారి వీడియోలు చూడండి యూట్యూబ్లో. మణిపూర్లో ఎంత దారుణంగా చర్చిని తగలబెట్టేసి, కొట్టేసేసి, హింసించేసేసి భయంకరంగా మరి చూస్తున్నారు. మరి దీన్ని బట్టి ఏమని ఆయన రాకడ అతి సమీపం ఉన్నదని తెలుస్తుంది. మనం అందరం కూడా సిద్ధపడాలి. మీ మనసులను
ఆయన తట్టు తిప్పాలి. ఆయన చూస్తాడు. మీ కన్నులు ఆయన తట్టు తిప్పండి. ఎంత చక్కగా చెప్తున్నాడండి. మరి మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను అంటాడు కదా, నా వైభవము, నా ఈ యొక్క సమస్తమును ఆ గడ్డి పువ్వులు కొన్నటువంటి వైభవం లేదంటాడు. అప్పుడు చూడండి, ఈ రోజుండి రేపు పొయ్యిలో వేయబడేటువంటి ఆ యొక్క గడ్డి చిన్నది, వాటికి కూడా నిరీక్షణ ఉంటుంది. మన చింత యావత్తును ఆయన మీద ఉంటుంది. మనము చింతించుట మన అవిశ్వాసాన్ని దారితీస్తూ ఉంటాం. అందుకనే మన విశ్వాసులు మనం చింతించకూడదు. వీఆర్ బిలీవర్స్. గాడ్ ఈజ్ దేర్ టు లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్. హీ విల్ టేక్ కేర్. When he knows the air numbers in your head, he know this our worries. అందుకని మీరు ఆయన తట్టు పక్షులు చూసినట్టుగా ఆయన మన కన్నులు ఆయన తట్టు చూడాలి. ఒకటి ఏమనుకుని చూసే మనము చింతించుట పాపం. వరీ ఈజ్ ద సిన్. సెకండ్, వరీ ఈజ్ డిజోబీడియన్స్. మూడోది వరీ ఈజ్ ద అన్బిలీవ్నెస్. నాలుగోది చూస్తే చింతించుట బుద్ధిహీనత. ఆ బుద్ధిహీనత మనకి ఉండకూడదు. చక్కగా కీర్తనలో 14 చూడండి ఒకసారి. కీర్తనలు 14, 1-2లో చూడండి. ఎవరు అనుకుంటారు? బుద్ధి లేనివాడు అనుకుంటాడు దేవుడు లేడని. దేవుడు లేకపోతే ఇంకేముందండి? అట్లాంటి బుద్ధిహీనత వదిలేయండి. ఆ బుద్ధిహీనులు మాత్రమే దేవుడు లేడు అని వర్రీ అవుతూ ఉంటారు. దేవుడు లేకపోతే సమస్తం యూనివర్స్ ఎలా జరుగుతుందండి? ద మైటీ పవర్ ఉంది. అట్టి పవర్ను మనం గుర్తించాలి. చూడండి, సూర్య, చంద్రుడు, నక్షత్రాలు, భూమి అన్నీ కూడా ఖగోళంలో ఉన్నవి ఎలా తిరుగుతున్నాయి? ఒక్కటన్నా ఒకటి ఢీకొంటుందా? ఎంతో స్పీడ్తో మన భూమి కూడా తెలుసు కదా, తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతాడు. ఎన్నో లక్షల నక్షత్రాలండి. వాట్ ఏ వండర్ఫుల్ కన్స్ట్రక్షన్, వాట్ ఏ వండర్ఫుల్ ప్లాన్. అంత చేసినటువంటి ఆ యొక్క పరమ తండ్రికి మనం బుద్ధి లేని వారిలాగా ఉంటామా? ఒకసారి చూడమ్మా. దేవుడు లేని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. వారు పనికి మాలిన వారు, చెడిపోయిన వారు, అసహ్యకార్యం ఒకడు లేడు. వివేకం కలిగి దేవుని ఎదుకువారు కలరేమో అని చూడండి. ఆయన చూస్తూ ఉంటాడు ఆకాశంలో ఉండి. ప్రతి ఒక్క డోర్ దగ్గరికి వెళ్తారు. ఎవరైనా విన్నపాలు చేస్తున్నారా? ఎవరైనా అడుగుతున్నారా? ఎవరైనా ఏమైనా కోరికలు ఉన్నాయా అని ఆయన మన పరమ తండ్రి మన ఎడల చూస్తూ ఉంటాడు. అందుకనే మనం బుద్ధి లేని వాళ్ళగా ఉండకూడదండి. మనకు తెలుసు కదా, బుద్ధి లేని కన్నికలు గురించి స్టోరీ తెలుసు. తప్పిపోయిన కుమారుడు బుద్ధి లేకుండా ఆయన కూడా చేసినటువంటి తెలుసు. అందుకని ఐఎమ్ నాట్ టేకింగ్ మచ్ టైం. ఐ విల్ గోయింగ్ టు కంక్లూడ్ వెరీ షూర్. అయిపోతుందమ్మా, ఇంకా ఎక్కువ లేదు. మనం చూసాం. అట్లాగే మరి ఇంకేదో ఉన్నాయి మనం చెప్పాలంటే వీటిలోనూ. మరి 5వదిగా చింతించుట. మరి ఏంటంటే శారీరక రోగాలు వస్తాయంట. చూడండి, చింతించుట ఫిజికల్ వర్రీస్. చింతించుట వర్రీ ఈజ్ లీడ్స్ టు ద ఫిజికల్ వర్రీస్. మరి ఎంతగానో బాధపడి మానసికంగా ఏమవుతుందంటే శరీరం కృంగిపోతుంది. రోగాలు వస్తాయి. చూడండి, ఒకళ్ళు మానసికంగా వాడు కృంగిపోతూ ఉంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అనేక రకమైనటువంటి రోగాలు వచ్చేస్తాయి. అందుకని చింతించుట మనకి శరీర రోగాలకు దారితీస్తుంది. అయ్యా, చింతించకండి. మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. మీరు జాగ్రత్తగా చింత లేకుండా ఉండండి. కానీ మనం చింతించడం అయ్యా మరి రేపు ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో. వై టు వరీ? ఈజ్ దేర్ టు లుక్ ఆఫ్టర్ ఫర్ ఎవరి వరీ. అందుకని ఇంకొకటి, మనం చింతించుట అర్ధరహితం. వరీ ఈజ్ సెన్స్లెస్నెస్. సెన్స్ ఉన్నవాడు ఎవడని ఉంటే, అరే నా దేవుడు ఉన్నాడని సృష్టించిన వాడు ఆయన చూసుకుంటాడు అంటాడు. మరి ఆయన మన ఒక సెన్స్లెస్నెస్ మన అర్ధరహితంగా మనం ఆలోచిస్తూ ఉంటాం. ఇప్పుడు ఆయన మీద అనుకుంటే మనకి ఎలాంటి భయం ఉండదండి. మనకి ఎలాంటి భయం ఉండదు. నాకు చూసాం కదా, మాథ్యూ 6:25లో కరెక్ట్గా చెప్తారు అక్కడ ఆయన ఏమి తిందామో ఏమి తాగుదామోనని. అలాంటి మనం ఇంకా చూడాలనుకుంటే చూడొద్దులేమ్మా. అలాగే మనం చూడండి, మరి ప్రతి ఒక్క విషయంలోనూ చింతించుట అర్థహీనత. అర్థం లేకుండా మనం చేస్తాం, సెన్స్లెస్నెస్. అలాగే 7వదిగా వర్రీ క్యాన్ డూ నథింగ్. మనం చింతించుట మనము ఏమి చేయలేము.
అందులో వాక్యం ఎంత చక్కగా ఉంది. మాథ్యూ 6లో ఒక బాలుడి ఎత్తున తెలుస్తుందా, మూరుడి ఎత్తున పెరుగుతుందా? నువ్వు చింతించి 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 ఏం చేస్తావు? నీకు రోగాలు వస్తాయి చింతించడం వల్ల, నీకు అవివేకం వస్తుంది, నీకు డిసొబీడియన్స్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. నీకు ఒక మూరుడు కూడా పెరగదని దేవుడు క్లియర్గా చెప్తున్నాడు కదా. మరి మనం ఎందుకు చింతించి చింతించి వి కాంట్ డూ ఎనీథింగ్. ఇట్స్ నాట్ ఏ గుడ్. మనం చింతించడం ఏ మేలు జరగదు, ఏ మంచి జరగదు. కానీ చూడండి, మరి పౌలు శీలాలు ఏం చేస్తారండి? వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు చింతిస్తున్నారా? ఆనందంతో దేవుని స్తుతిస్తున్నారు, ఆనందంతో హ్యాపీగా ఉన్నారు. ఆయన మరి ఎంత చింత ఉండాలి? జైలు వేసేది. ఈనాటి జైలు వేరండి, ఆనాటి జైలు ఎంత భయంకరంగా ఉండే. ఒకసారి ఎవరు జాన్వెస్లీగా చెప్పారు, ఆయన జైలుకి వెళ్ళి చూస్తే అసలు ఒక మనిషి వెళ్ళడానికి కూడా చాలనటువంటి ప్లేస్, ఆక్సిజన్ ఉండదు, గాలి ఉండదు. ఇక్కడంటే ఇప్పుడు ఏసీలు పెట్టేసి పెడుతున్నారు జైలు అంటే. అంత జైల్లో ఉండి కూడాను పౌరశీలను ఎట్లా చేస్తారు? ఆయన ఆరాధిస్తున్నారు, ఆయన స్తుతిస్తున్నారు, ఆయన గణపరుస్తున్నారు. అయా మీరు ఉన్నారు, మాకు చింతేయాలని. అలా చింతే లేదు అసలు. ప్రార్థిస్తే జైలు ద్వారాలు అన్ని తలుపులు విడిపెట్టిపోయి. మరి పౌలు గారు కూడా చింతించాడు. ఆయన జైలు వేసినప్పుడు హ్యాపీగా పక్కన ఉన్న వాళ్ళతో నిద్రపోతున్నాడు ఆయన. ఎందుకంటే సంఘం ప్రార్థిస్తుంది. పేతురు గారు చూడ జైలు ఆయన చింతించలేదు, హ్యాపీగా నిద్రపోతున్నాడు. ఎందుకు? నా తండ్రి ఉన్నాడు అని. ఆయన ప్రార్థన చేస్తుండగానే ఆయన జైలు నుంచి నడిచి వచ్చేసాడు అక్కడికి. ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. హౌ మెనీ we should become a prayer warrior. Don't be a warrior. You should become a prayer warrior. Don't become a warrior. You should become a prayer warrior. ప్రార్థనా వీరులుగా ప్రార్థన ప్రతి ఒక్క దానికి సమాధానం ప్రార్థన, ప్రతి ఒక్క సమస్యకి ప్రార్థన, ప్రతి ఒక్క దిగులుకు ప్రార్థన. మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నామండి? ఈ యొక్క చింతనని జయించాలంటే మనం నేర్చుకునేది ఫస్ట్ది చింతించుట పాపం. నీ వరీ ఈజ్ ఎ సిన్. డు నాట్ వరీ, ప్రే. రెండవది వరీ ఈజ్ డిసొబీడియన్స్. చింతించుట అవిధేయత, బుద్ధిహీనులాగా మనం చేయకూడదు. చింతించుట అవిశ్వాసం, విశ్వాసం కోల్పోతాం. చింతించుట బుద్ధిహీనత, బుద్ధి లేని వారిలాగాను, దేవుడు లేడని ధిక్కరించే వారికి వెళ్తాం. చింతించుట ఫిజికల్ వరీస్, మానసిక శరీర రోగాలకు దారితీస్తుంది. అయ్యా చింతించకండి. పక్షులు చూడండి, ఆయన కన్నులు ఆయన చూస్తున్నాయి. చింతించుట మరి మనం మనం వరీ ఈజ్ సెన్స్లెస్నెస్. సెన్స్ ఉన్నవాళ్ళైతే ఎప్పుడు అర్థరహితమైనటువంటి వాళ్ళే, విశ్వాసం లేనటువంటి వాళ్ళే చేస్తారు. మరి చింతించుట మనకి ఏ మంచి జరగదండి, ఏ మేలు జరగదు. దానివల్ల మన బారెడు మూలుడు కూడా పెరగదే. ఎందుకు? వై టు వర్రీ. అందుకని ఒక భక్తుడు అంటాడు, డోంట్ బికమ్ ఏ వారియర్, యూ షుడ్ బికమ్ ఏ ప్రేయర్ వారియర్. మనందరం ప్రేయర్ వారియర్గా ఉందామా? మనం అందరం ఆయన తట్టు చూద్దామా? మన కన్నులు ఆయన తట్టు తిప్పుదామా? అందుకని ఈ పాఠంలో మనం నేర్చుకున్నవి మీరు చదవండి. మాథ్యూ 5, 6, 7 అధ్యాయాల్లో మనం చదివితే ఆయన కొండ మీద ప్రసంగంలో ఎంతో మరి ముఖ్యమైన విషయాలు మనకు చెప్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం దేవుని బిడ్డలము. దేవుని బిడ్డలకి మరి నిరీక్షణ ఉండాలి, ఆశ ఉండాలి. మనం ఆశ కలిగి ఆయన తట్టు చూసి ఆయన నాలుగుని ఆయనతో ఉంటే ఈ సమస్తమైన చింతలు, దిగుళ్ళు, మరి ప్రమాదాలు మన తట్టు రావు. దయచేసి మనందరం కూడా గమనించి మనం ఈనాడు ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుదామా అనద్దు. యూ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్, యూ విల్ టేక్ కేర్. పౌలు శీలం లేకున్నప్పుడు ఆనందంగా పాడినప్పుడు, రక్షించినప్పుడు, లక్షల మంది మరి కాలు బలంతో నడిచినప్పుడు వాళ్ళ రక్షించి మరి ఆహారం ఇచ్చి అక్కడికి పాలుతేను కారు ప్రదేశానికి పంపించినప్పుడు మనల్ని ఎత్తి చేయడండి. ఈరోజు ఎన్ని సౌకర్యాలు వచ్చినాయి మనకి, కానీ మనం మర్చిపోతున్నాం ఆయన. మనం విధేయతలోకి వెళ్తున్నాం, పాపంలో పడుతున్నాం, అవిశ్వాసంలో పడుతున్నాం, బుద్ధిహీనతలో పడుతున్నాం, అర్హత లేని వారిగా మనం బిహేవ్ చేస్తున్నాం. మనం ఒకసారి ఆయన చూసి మనందరూ కూడా మన వర్రీస్ ఆయన పక్కన పెట్టి మనం ప్రేయర్ వారియర్స్గా తయారవుతాం. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించిన కాక.